స్వీకరించావో అప్పుడేమని చెప్పాను? నువ్వు నూతన సృష్టిగా మారావు. ఎక్కడ మారావు? ఆత్మలో మారావు. నువ్వొక నూతన సృష్టివి. సంపూర్ణం చేశాడు. నీకు ఏమి కలిగి ఉన్నావో, నీకేమి కలిగి ఉండాలో నీకు అన్నీ కూడా ఆత్మలో ఉంచాడు. కానీ మనము ఎక్కడ చూస్తున్నామండి? శరీరంలో చూస్తున్నాం. ఆయన పెట్టింది శరీరంలో కాదు. ఆయన పెట్టింది ఆత్మలో. ఇప్పుడు ఈ శరీరముకి, ఆత్మకి మధ్యలో ఒక మనస్సు అనేది దేవుడు మనకిచ్చాడు. ఈ మనస్సు, ఈ మనస్సు ఎప్పుడైతే ఆత్మ వైపు తిరుగుతుందో, ఎప్పుడైతే దేవుడు నీ కోసం ఏమి ఉంచాడనేది ఈ మనస్సు తెలుసుకుంటుందో, అప్పుడు ఈ మనస్సు, ఆత్మ కలిసి నీ జీవితాన్ని ఆ మార్గంలో నడిపిస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మను గురించి తెలుసుకోకుండా, నీ శరీరాన్ని మాత్రమే ఆలోచిస్తూ, నీ శరీరం గురించే తెలుసుకున్నప్పుడు, నీ మనస్సు శరీరం వైపు మాత్రమే ఉంటే, నీవు శరీర క్రియలతో